హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో బోడకాకరకాయ పులుసు చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మామూలుగా బోడకాకరకాయలు ఈ ఆషాఢ మాసంలో లేదంటే శ్రావణ మాసంలోనే ఎక్కువ దొరుకుతాయి. తర్వాత ఇవి ఎక్కువగా దొరకవు కాబట్టి ఈ టైంలో ఎక్కువసార్లు చేసుకుంటే బాగుంటుంది. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ బోడ కాకరకాయలను ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా పిలుస్తారు. కొందరు ఆ కాకరకాయలు అంటారు, లేదంటే బొంత కాకరకాయలు అంటారు, కొందరు అడవి కాకరకాయలు అంటారు. ఇలా చాలా రకాలుగా పిలుస్తారు కాబట్టి మేమైతే ఇక్కడ బోడ కాకరకాయలని అంటాము. ఈ బోడ కాకరకాయలను ముందుగా మంచిగా కడగాలి. ఎందుకంటే కొంచెం ముళ్ళు ముళ్ళు లాగా ఉంటుంది కాబట్టి, చెట్టు ఆకులు లేదంటే కింద పారినప్పుడు మట్టి లాంటిది అంటుకుంటుంది కాబట్టి కొంచెం ఉప్పు నీళ్ళు వేసి ఒకసారి మంచిగా కడగాలి. కడిగిన తర్వాత ఇలా తొడిమె లాంటిది కట్ చేసి నేనైతే 2 పీసులు చేస్తున్నాను. ఎందుకంటే వీటిని ముందుగా నేను ఉడకబెడతాను కాబట్టి 2 పీసులే చేస్తున్నాను. బోడ కాకరకాయలను ముందుగా ఉడకబెట్టి చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే బోడ కాకరకాయలు చూడడానికి బాగానే ఉంటాయి, కొన్నిట్లలో తెలియకుండానే పురుగులు ఉంటాయి. అట్లాంటివి కొన్ని చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. కొందరు ఏంటంటే డైరెక్ట్గా కూడా ఉడకబెడతారు. అలా ఉడకబెట్టకండి, ఎందుకంటే లోపలైతే పురుగులు ఉంటాయి. అవి మనకు పైన కాయ బాగానే అనిపిస్తుంది కానీ లోపల పురుగులు అయితే ఉంటాయి. ఇలా అన్నీ కట్ చేసుకొని వీటన్నింటిని కూడా ఒక బౌల్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. మామూలుగా ఇవి ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి చేదు ఉండవు కాబట్టి. ఇలా ముక్కలన్నీ వేసేసి ఈ ముక్కలన్నీ కూడా మునిగేటట్టు వాటర్ వేసేసి స్టవ్ పైన ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలి. ఇవి ఉడికే వరకు చింతపండు నానేసుకోవాలి. అలాగే కావాల్సిన కూరగాయలు కూడా కట్ చేసుకుందాము. దీంట్లోకి నేను నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. చింతపండు ఒకసారి మంచిగా కడిగేసి నానబెట్టాలి. చింతపండు తొందరగా నానాలి అంటే మాత్రం కొన్ని వేడి నీళ్ళు వేసేసుకొని నానబెట్టేస్తే తొందరగా నానుతుంది చింతపండు. తర్వాత దీంట్లోకి ఒక 4 పచ్చిమిర్చీలు, అలాగే కరివేపాకు, ఒక ఉల్లిపాయ, వీటిని ఇలా ముక్కలాగా కట్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. బొడకాకరకాయలకు కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత బొడకాకరకాయలు ఇలా 10 నిమిషాలలో ఇలా ఉడికినాయి. బొడకాకరకాయలు ఈ రకంగా ఉడికిన తర్వాత వీటిపైన ముళ్ళలాగా ఉంటుంది కదా చిన్న చిన్నగా, ఇలా ఇదంతా కూడా ఇట్లా వేళ్ళతోని ఎట్లా అంటే పొట్టంతా కూడా ఈజీగానే ఊడొస్తుంది. అలాగే ముక్కలన్నిటికీ కూడా ఇలా తీసేసుకోవాలి. కొందరికి ఉంటే కూడా బాగా అనిపిస్తుంది, అలాంటి వాళ్ళు ఉంచవచ్చు. బొడకాకరకాయలు మంచిగా ఉడికితేనే ఈజీగా ఊడొస్తుంది. ఇలా ఊడి రాకపోతే మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడకబెట్టండి, ఈజీగా ఊడొస్తుంది. అంటే అది ఊడి రావట్లేదు అంటే ఇంకా అవి సరిగా ఉడకలేదు అనేది అర్థమవుతుంది. ఇలా వీటన్నింటి పొట్టు తీసేసి వీటిని ఇంకా కొంచెం చిన్న ముక్కల్లాగా చేసేసుకోవాలి. నేను తీసుకున్న బొడకాకరకాయలు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను, లేదంటే హాఫ్ ముక్కలైనా కూడా వేసుకున్నా బాగుంటుంది. ఇలా అన్నీ కట్ చేసేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత దీంట్లో నువ్వుల పొడి వేసుకోవాలి కాబట్టి ఒక 100 గ్రామ్స్ నువ్వులు తీసుకొని మంచిగా వేయించుకొని మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. మామూలుగా మిక్సీ పట్టి పౌడర్లా కాకుండా కొన్ని నీళ్ళు వేసేసి మిక్సీ పడితే మంచిగా పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి హాఫ్ టీ గ్లాస్ వరకు నీళ్ళు వేసేసి మంచిగా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టేసి కర్రీకి సరిపడా నూనె వేసుకోవాలి. మామూలుగా 50 to 60 ml వరకు అయితే బాగుంటుంది. కొంచెం బొడకాకరకాయలో నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా నూనె వేసుకున్న తర్వాత ఇది వేడైన తర్వాత హాఫ్ టీ స్పూను ఆవాలు, అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత కట్ చేసి రెడీ ఉంచుకున్న పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలను మంచిగా ఫ్రై లాగా చేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది కొంచెం వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకున్న తర్వాత పసుపు కూడా వేసేసి ముందుగా రెడీ ఉంచుకున్న బొడకాకరకాయ ముక్కలను కూడా వేసేసుకోండి. ఈ ముక్కలను వేసిన తర్వాత సిమ్లో ఉంచేసి స్టవ్ను మెల్లగా ఇలా ఫ్రై లాగా చేసేసుకోవాలి. మామూలుగా ముక్కలు ఏవైనా సరే కొంచెం నూనెలో ఫ్రై అయితే బాగుంటాయి. ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జు పులుసు చేసేసి చింతపులుసును దీంట్లో వేసేసుకోవాలి. చింతపులుసు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం పొడి, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకోవాలి.
తర్వాత మెంతులు అలాగే జీలకర్ర 2 కలిపి వేయించుకొని పౌడర్ చేసుకున్న పొడి ఇది కూడా వేసేస్తున్నాను. పావు టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. తర్వాత ముందుగా మిక్సీ పట్టి రెడీ ఉంచుకున్న నువ్వుల పేస్ట్ అంటే నువ్వుల పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలిపేసి సగం వరకే మూత పెట్టేసి ఈ పులుసును 10 నిమిషాలు మంచిగా హై ఫ్లేమ్లో ఉంచేసి మరగబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత కూర అయితే ఇలా అవుతుంది. కొంచెం చిక్కబడుతుంది, ఎందుకంటే నువ్వుల పొడి వేసాం కాబట్టి కూర అంతా కూడా ఇలా చిక్కగా అవుతుంది. తర్వాత దీంట్లోకి కట్ చేసి రెడీ ఉంచిన కొత్తిమీర ఆకు అలాగే కొత్తిమీర పొడి కూడా వేసేస్తున్నాను. ఇదంతా వేసేసి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా బోడ కాకరకాయ చేస్తే ఇలాగే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చేసిన తర్వాత ఎవరైనా ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచిగా ఉందనే కామెంట్ అయితే ఇస్తారు. అంటే ఈ కూర అంత బాగుంటుంది అన్నట్టు. ఇవి ఎక్కువగా వానాకాలం అంటే ఆషాఢ మాసం అదేవిధంగా శ్రావణ మాసంలోనే దొరుకుతాయి కాబట్టి అందరూ ఖచ్చితంగా వారంకి ఒక్కసారైనా సరే వండుకోండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే ఇవి ఎక్కువగా ఈ టైంలోనే దొరుకుతాయి కాబట్టి అందరూ కంపల్సరీగా వండుకోండి. చాలా బాగుంటుంది బోడకాకరకాయ పులుసు. మీరు బోడకాకరకాయ పులుసుని ఇలా చేస్తే కనుక ఒక కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి, మీకు ఎలా వచ్చింది అనేది. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ఈ రెసిపీ చేసుకున్న తర్వాత మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చిన వాళ్ళకి ఈ రెసిపీని షేర్ చేయండి, అంటే రెసిపీ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.